మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఏదో సినిమాల్లో చూపించినట్టు ఫాదర్ ని హగ్ చేసుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటుంటారు కదా. మీకు అలా మంచి రిలేషన్ ఉంటుందా? భయపడతారా మాట్లాడడానికి? లేదు, బాగా మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఫ్రెండ్స్ లో ఉంటారు. ఎంత ఫ్రెండ్స్, ఎంత రేంజ్ అనుకోవచ్చు? మీరు యశ్వంత్ కలిసి ఉన్నంత ఫ్రెండ్స్ అనుకోవచ్చు? అంత లేదు కానీ బాగా ఫ్రీగా అన్నీ మాట్లాడుకుంటాం. మీ మమ్మీతో ఎక్కువ మాట్లాడతారా? మా మదర్తో ఎక్కువ. నాన్నతో ఎక్కువ? మా మదర్తోనే ఎక్కువ. మా మదరు నేను డిస్కస్ చేసినప్పుడు కూడా చూస్తుంటాడు, నాది ఎక్కువ మాట్లాడు నీది ఎక్కువ మాట్లాడుతుంటాడు ఎప్పుడు అని కూడా రోజు వస్తూ ఉంటుంది. ఎక్కువ మా మదర్తోనే ఉంటుంది. అమ్మాయిల గురించి చెప్తారా ఇంట్లో? అమ్మాయిల గురించి మా నాన్నకే చెప్తుంటారు వచ్చి. యాక్చువల్గా మా నాన్న రీసెంట్గా ఒకటి అదే చెప్పాను కదా, క్యాబ్ డ్రైవర్ని ఎవరో వచ్చారు యాక్చువల్గా ఆ కార్ ఎక్కడానికి తిరుమలలో. అప్పుడు నా వాల్ పేపర్ ఉండేది నాది ఫోన్లో. వాళ్ళ ఫోన్లో చూసి వాల్ పేపర్ గురించి రవి రవి అన్నారంట. రవి రవి అంటే ఇలా మా కొడుకు సన్ అని చెప్తే అడిగని చెప్పండి అని అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు మా నాన్న. పొంగిపోయి ఉంటారు కదా. మా మదర్కి చెప్పాడు. అడిగింది ఎవరు? అమ్మాయిలా? అమ్మాయిలు. మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళన్నారు చాలా మంది అడుగుతూ ఉంటారు. మా నాన్న రికమెండ్ చేస్తుంటాడు మాట్లాడని. మీకా? నాకు రికమెండ్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడిస్తుంటారా? అదే మాట్లాడిస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేశారు లిఫ్ట్ చేయరా, వాళ్ళతో మాట్లాడు అలా చెప్తుంటాడు. రికమెండేషన్స్ వస్తున్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? కాలేజ్ స్టేజ్ లో ఉండే వాళ్ళ పోనీ క్రష్? కాలేజ్కి వెళ్తే కానీ సీరియస్లీ అసలు వెళ్ళలేదా? కాలేజ్కి వెళ్ళడం ఏం వెళ్తాం ఎప్పుడో ఒకసారి. చెప్పాను కదా, ఇంట్రెస్ట్ లేదు పెద్దగానే. నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఎలా కొట్టుంటారు మిమ్మల్ని ఇంట్లో. కాలేజ్ అక్కడ కొట్టలేదులే కానీ అప్పుడు స్కూల్ టైంలోనే ఎక్కువ కొట్టింది. అప్పుడే కాలేజ్లో వదిలేశారు? ఇంకా కాలేజ్లో అంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఏదని తెలిసింది, ఇంకా వదిలేసారు. మీకు అప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? అప్పటికే ఉండేది. అంటే ఒక మంచి ఏజ్ వచ్చాక వెళ్దాం చేద్దాం అని ఒక ప్లాన్ ఉండేది. ఏజ్ వచ్చాక చేద్దాం. స్టార్టెడ్ విత్ సీరియల్సా మీరు? అంటే డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఇలా ఏమైనా చేస్తారా? సీరియల్స్. డైరెక్ట్ సీరియల్స్. ఏంటి మీ అక్క రికమెండ్ చేసేది? రికమెండేషన్ ఏం లేదు. మా అక్క అసలు అటు సైడ్ తమిళ్ చేసేది, మూవీస్ చేసేది. ఇప్పుడు మా అక్క అడుగుతూ ఉంటుంది నన్ను రికమెండ్ చేయండి. ఓకే, మరి ఎలా వచ్చింది మీకు ఆఫర్? ఏం లేదు, అది కాంటాక్ట్స్, ఒక ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్స్, మేనేజర్స్ కాంటాక్ట్స్ అలా తీసుకున్నా. డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసా చెప్పకుండా. ఇంట్లో చెప్పేసి వచ్చా. ఇంట్లో చెప్పేసి వెళ్తున్నామని. వాళ్ళకి మా మదర్కి నమ్మకం ఉంది కానీ మా నాన్నకి ఎందుకురా లేదు, నమ్మకం లేదు యాక్చువల్గా. వచ్చేసా హైదరాబాద్కి వచ్చి, రూమ్ కూడా లేదు. నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం. అనుకోకుండా అలా వచ్చేసారు. రావాలని వచ్చాం కానీ రూమ్ తీసుకోలేదు. వచ్చాక ఒక రూమ్లో ఫ్రెండ్ రూమ్లో ఉండి ఆ రోజు రూమ్ సెర్చ్ చేసి రూమ్ తీసుకొని ఉండి, తర్వాత నా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా కాంటాక్ట్ అయ్యాను. తర్వాత విత్ ఇన్ 1 డేలోనే వచ్చిన 1 డేలోనే ఫోన్ కాల్ వచ్చింది జమునీ సీరియల్ నుంచి. ఇలాగా ఉందని చెప్తే వెళ్ళి చేశాను ఫస్ట్ సీరియల్ హంసగీతం అని జమునీ టీవీలో. అదృష్టం ఉండాలంటారు. యాక్చువల్గా నేను వచ్చిన హైదరాబాద్కి విత్ ఇన్ 1 వీక్లో టీవీలో టెలికాస్ట్లో కనిపించా. విత్ ఇన్ 1 వీక్లో టెలికాస్ట్ కూడా అయిపోయింది నేను వచ్చిన దాంట్లో. ఇంకా అప్పటికి ఓకే చేస్తాడని నమ్మకం వచ్చింది అందరికి, ఇంట్లో మీ నాన్న కూడా, ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ. కానీ నిజంగా అదృష్టం ఉందండి మీకైతే. అంటే ఎంతో మంది అక్కడ ఇక్కడ ప్రొడక్షన్ ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉంటారు. నాకంటే ఏంటంటే అదే మా సిస్టర్ ఉండేది, అలా ఉండేది కాబట్టి కొంచెం ఐడియా ఉండేది ఎలా వెళ్ళాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలని కొంచెం ఐడియా ఉంది అంతే. ఇప్పుడు మీ సిస్టర్నే మీరు రికమెండ్ చేయలేకపోతున్నారు చూడండి. అంతే అదృష్టం ఉండాలి నిజంగా ఏమైనా రావాలంటే. మీకుంది కొంచెం అట్లా, కొంచెం ఎప్పుడో నూకలు రాసి పెట్టినట్టున్నాయి మీకు ఇలా కదా. అలా అనిపిస్తుందా మీకు కూడా అప్పుడప్పుడు? కొంచెం అదృష్టం ఎక్కువ ఉంటుంది మీకు అని. అదృష్టం అన్నీ ఉండాలి కదా, దాంతో కలిసి రావాలి, టాలెంట్ కలిసి రావాలి, అదృష్టం రావాలి. అదే తిరుపతి వెంకన్న స్వామి 7 నాకు కానీ లక్కుండి ఏదో డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, చెప్తారా మీరు అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా? ఆ లాంగ్వేజ్ ఆ స్లాంగ్ లో వస్తుంది కానీ ఇప్పుడు మీ తిరుపతే కదా. ఒకసారి మా కోసం, మీ ఫ్యాన్స్ కోసం సేమ్ డైలాగ్. ఈసారి గాని 7 కొండల వెంకన్న స్వామి నా వెనకుండి నడిపించినాడా పెద్దోడైపోడు సామే. చాలా పెద్దోడే కదా మీరు, పెద్దోడని చెప్పేసారు కానీ చాలా బాగా వచ్చింది. అదే ఉంచుకుందాం. బాగా చెప్పారు కూడా యాక్చువల్లీ. ఇప్పుడు అదే డైలాగ్ ఏడుస్తూ చెప్పండి. ఏడుస్తున్నా ఇప్పుడు వద్దులే, ఆడిషన్ కాదుగా. నవరసాలు చెప్పడం ఈజీగా ఉండాలి కదండి మీకు. ఏడవమంటే మరి కళ్ళలో నీళ్ళు పెట్టేసుకునే అవసరం లేదు, జస్ట్ నవ్వుతూ చెప్పండి పోనీ అదే డైలాగ్. వద్దులేండి ఎందుకు. ఏమో అండి మీకేం తెలుసు, ఏ సినిమా డైరెక్టర్ చూస్తుంటారో తెలియదు మీకు కదా. అవును.
ఈసారి కానీ 7 వెంకన్న స్వామి ఆ ఎన్నకొండ నడిపించినాడా పెద్దోడైపోడుతా స్వామి. నిజంగా బాగా చెప్పారండి, నిజంగా బాగా వచ్చింది. ఇందాక దానికంటే ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. నైస్ యాక్టింగ్, ఏమంటారు, మంచి ఒక ముందుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఒక డౌట్ వచ్చేది నాకు, ఇలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, నేను సీరియల్ చాలా సార్లు షూటింగ్స్ చూస్తే డైలాగ్ ప్రాంప్ట్ పరిగెడుతూ చెప్తుంటారు వీళ్ళు పక్కన నిలబడి, మీరు వెంటనే వాళ్ళని అందుకొని చెప్పాలి కదా, ఎలా ఎంత కష్టంగా ఉంటుంది అసలు అది? కొంచెం కష్టమే, ఓన్ నేర్చుకొని చెప్పడం కొంచెం ఈజీ అనిపిస్తుంది. ప్రాంప్టింగ్ అది అందుకోవాలి కదా, అందుకొని అది ఏం చెప్తున్నారు అక్కడ ఉండాలి, ఇక్కడ రెండు సైడ్ మైండ్ ఉండాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తుండాలి, ఇక్కడ చూపు ఇటు సైడ్ వేయాలి, ఇక్కడ చూపిలా ఉండాలి. అది కూడా వాళ్ళు చిన్నగా కూడా చెప్పరు, ప్రాంప్టర్ అంటే అలవాటు పడే, అంటే సీరియల్ కి అలవాటు వచ్చిన ప్రాంప్టర్ అయితే మనకు తగ్గట్టు చెప్తాడు. ఆ ఆర్టిస్ట్ కి ఎలా చెప్పాలి, ఉంటది కదా ఆ క్యారెక్టర్ ఎలా చెప్పాలి అది చూసి చెప్తారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రాంప్టర్ వచ్చారు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. మీకు బిగినింగ్ లో, అంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓకే, మరి బిగినింగ్ లో ఎలా ఉండేది ప్రాంప్టింగ్ ని అందుకోవడం, వెంటనే క్యాచ్ చేయడం? కష్టంగా ఉండేది, తర్వాత అలవాటైంది. టేకులు తీసుకునే వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో టేకులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 474 ఎపిసోడ్ నడుస్తుంది అనుకోండి, కరెక్ట్ గా అదే నడుస్తుంది అనుకుంటా ఐ థింక్. ఇక్కడ మనకు అది నడుస్తుంటే మీరు ఎన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ ఫినిష్ చేసి ఉంటారు షూటింగ్ కి? లేదండి, ఇప్పుడు మేబీ ఒక 1 వీక్ ఎపిసోడ్, 10 days 1 వీక్ అంతే. ఒక్కొక్కసారి ఏంటంటే ఈరోజు షూట్ చేసి రేపు టెలికాస్ట్ అవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క బిట్ దాంట్లో నైట్ టెలికాస్ట్ అవడం ఒక రోజులు కూడా చేశారు అలాగా. అవునా? అప్పటికప్పుడు అప్పటికప్పటికే ఇప్పుడు మార్నింగ్ చేసి ఒక్కొక్కసారి హాట్స్టార్ లో లేట్ గా వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? అవును. అప్పుడు ఎపిసోడ్ ఉండదు, చిన్న చేసి నైట్ టెలికాస్ట్ చేస్తారు అలాగా. మీ గుండె నిండా గుడి గంటలకు అలా అయిందా ఎప్పుడైనా? కొన్నిసార్లు జరిగింది అప్పుడు, అంటే డేట్స్ ఎవరిదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మొత్తం ఎపిసోడ్ కాదు ఏదో ఒకటి ఉంటది కదా ఆ ఎపిసోడ్ లో చిన్న బిట్ అలా చేసి అప్పుడు పంపిస్తారు, అప్పుడు నైట్ టెలికాస్ట్ చేస్తారు. అలా ఉంటది. కొన్నిసార్లు బ్యాంకింగ్ ఉంటది. డబ్బింగ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు మీ సీరియల్స్ కి ఎస్పెషల్లీ? మెయిన్ డబ్బింగే కదా, మనం చెప్పేసి వచ్చేస్తున్నాం, ఆ డబ్బింగే కదా, వాళ్ళు అదే కదా వింటారు ఎక్కువ మన వాయిస్ కన్నా. ఎగ్జాక్ట్లీ. మీకు తెలుగు వచ్చు కదా, మీరు ఎందుకని మీ సీరియల్ కి మీరే డబ్బింగ్ చెప్తారు? తెలుగు అందరికీ చాలా మంది తెలుగు వచ్చు, కానీ అంటే ఏంటంటే డబ్బింగ్ ఏంటంటే మనం ఓన్ ఇంకా ఇక్కడే ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, చెప్పాలి, చాలా ఉంటుంది. మనం ఇప్పుడు డబ్బింగ్ అని ఇప్పుడు వేరే సీరియల్స్ చేసుకోవాలనుకుంటే డబ్బింగ్ మనం కష్టం. ఓకే. ఇప్పుడు షూట్ అయిపోయింది, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, వేరే షూట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు డబ్బింగ్ ఉందనుకో ఎప్పుడో నైట్లో చేస్తారు, ఎప్పుడు ఒక్కొక్కసారి షూట్ టెలికాస్ట్ ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు షూట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది, అది కష్టం కదా అని ఇప్పుడు మమ్మల్ని అడగలేదు యాక్చువల్గా డబ్బింగ్ చెప్తారని కూడా అలా చెప్తున్నారు. ఓకే. బట్ చెప్పే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమైనా? ఉంది, కానీ ఆ టైం తీసుకొని టైం కుదరదు. సీరియల్స్ లోనే ఆల్మోస్ట్ 16-18 గంటలు సీరియల్ షూటింగ్ చేస్తూ ఉంటారంటారు, ఎంతవరకు నిజం అండి దీంట్లో? చేస్తారు.